जम्मू कश्मीर पहलगाम में जो टूरिस्ट के ऊपर पाकिस्तान टेररिस्ट उनके ऊपर हमला करके 26 आदमी को जान लेकर जो सो उनको उनके खानदान को परेशान करे, लिहाजा आज उन पर माँ बाप पे क्या गुजर रही है उनको माँ को मालूम, उनके बेटे को मालूम। लिहाजा क्योंकि जो सो ये जान लेना हमला बहुत अच्छा नहीं है। हम कभी भी पाकिस्तान को जो भी टेररिस्ट मारे उनको जो सो पकड़ के सख्त से सख्त पकड़ के सजा दे के उनको जो सो उम्र कैद देना, लिहाजा उनको ख़त्म कर देना। लिहाजा आज हम ये रैली हम जो सो हुकूमत के साथ के पीछे हुकूमत के साथ रह रहे हैं, हुकूमत के पीछे हम रहते हैं। लिहाजा उनको पकड़ कर सख्त सख्त सजा देना बोल के हम मुस्लिम माइनॉरिटी कमेटी की तरफ से इजाजत चाहते हैं। ఉగ్రవాదులు హిందువులని పేరు చెప్పుకుంటా చంపడం చాలా దురదృష్టకరము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిచ్చు పెట్టాలని ముస్లింలకు పేరు హిందువులంటలేకి చంపేసారు, ముస్లిం అంటే ఇసపెట్టారు. ఎందుకు మన భారతదేశంలో హిందూ ముస్లిం భాయిగా ఉంటున్నాము, అందుకు చిచ్చు పెట్టాలని రఫంగా ముడగొడుకులు ఇట్లా చేయడం చాలా దురదృష్టకరము. మరి దీనికోసం మేము గవర్నమెంట్కు సహకరిస్తాం. గవర్నమెంట్ దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా. మోదీ ఎంబట మేము ఉంటాం. తప్పకుండా దీని గురించి మీరు ముందు ఉండి మేము వెనక ఉంటాం. తప్పకుండా లుచ్చ ముడకులకు శిక్షించాలా, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మా ముస్లిం కమిటీ నందిపేట మండల్ టౌన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అందరం అన్నదమ్ములా ఉంటున్నాము. ముస్లిం కానీ హిందువులు కానీ సిక్కు ఈసాయి వీళ్ళందరూ అన్నదమ్ములా ఉంటున్నామే. వాళ్ళ రక్తం మాకు పనిచేస్తే మా రక్తం వాళ్ళకి ఇస్తాం, మా రక్తం వాళ్ళ మేము తీసుకుంటాం. అందరూ అన్నదమ్ములా ఉంటున్నాం. అందుగురించి తప్పకుండా పాకిస్తాన్ లుచ్చాలకు శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా కమిటీ నుంచి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై హింద్. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ జరిగినటువంటి ఉగ్రదాడిని ముక్తకంఠంతో ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. ఇటువంటి దాడులకు క్షమించరాదు. ఉగ్రవాదులు ఎంతటి వారైనా ఏ దేశస్తులైనా కూడా వారికి శిక్ష పడాల్సిందే. మేము అందరము భారతీయులం అందరము ఈ ప్రభుత్వానికి ఇటువంటి సమయంలో సహాయంగా సపోర్ట్గా ఉండాలా. అందరూ కలిసిమెలిసి ఈ ఉగ్రదాడిని ఖండించాలా. పాపం 26 మంది ఈ ఉగ్రదాడిలో చనిపోయారు. వారికి మన దేశం తరఫున ప్రజల తరఫున సంఘీభావం తెలుపుతూ నందిపేటలో ఈరోజు ముస్లిం మైనారిటీ కమిటీ తరఫు నుంచి ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. చనిపోయిన వారికి కూడా నమాజులో దువా చేయడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సంఘీభావం తెలుపుతూ అందరూ కలిసిమెలిసి ప్రభుత్వము ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇటువంటి సమయాలలో అందరం భారతీయులం అందరం మనము 140 కోట్ల మంది అందరం కలిసి కూడా ఈ దాడి చేసిన వారిని శిక్షించి